నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై చర్చించే ఛాన్స్ ఉంది. భవిష్యత్ కార్యాచరణపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై చర్చించే ఛాన్స్ ఉంది. భవిష్యత్ కార్యాచరణపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్లో అందిస్తారు. స్వామి, ఇవాళ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ కానున్నట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, ఈరోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు సమావేశం కానున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకుంటారు. మరోవైపు ఇప్పటికే ఫలితాలలో కొన్ని చోట్ల సరైన ఫలితాలు రాకపోవడంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పలువురు ఎమ్మెల్యేలకు ఒకవైపు క్లాస్ తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటిది రిపీట్ చేయొద్దు, ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి కూడా వారికి హెచ్చరించారు. మరోవైపు త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ చేస్తే పరిస్థితి ఎలాగా ఉంది, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా, ఒకవైపు బీఆర్ఎస్ తాము పొందుకున్నామని బలంగా బయటకు చెప్తున్న నేపథ్యంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా సర్కారు మల్లగుల్లాలు పడుతుంది. ఒకవైపు ప్రభుత్వ పెద్దగా సీఎం రేవంత్ రెడ్డి జనవరి 2 నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని ఒకవైపు ఆలోచిస్తున్నారు. నిన్న చిట్ చాట్ సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఇటు మరోవైపు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని అసెంబ్లీకి రావాలి, కృష్ణా గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రం జరుగుతున్నటువంటి గత ప్రభుత్వ విధానాలపైన బహిరంగంగా చర్చించుకుందాం, అసెంబ్లీ వేదికగా మీరు రావాలని చెప్పేసి కూడా కేసీఆర్ ని ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ఇష్యూస్ ఏ రోజు నుంచి పెట్టడానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో డిసైడ్ చేస్తారు. మరోవైపు రానున్న రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఇంకా మరిన్ని ఇష్యూస్ చర్చించుకోవడం కోసం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సమావేశం అవుతున్నారు. ఇటీవల ఈ ఎలక్షన్స్ కావచ్చు, త్వరలో ఎంపీటీ, జెడ్పీటీ ఎలక్షన్స్ కూడా పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. మొత్తానికి ఇలాంటి కీలక సమయంలో ఈ రోజు సీఎం నిర్వహించబోయే ఈ సమావేశం అత్యంత కీలకంగా కానున్నది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.